తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పెన్షన్ల పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనలో భారీ అక్రమాలు బయటకు వచ్చాయి. సాంకేతిక ఆధారిత లైఫ్ అథెంటికేషన్ ప్రాసెస్ ద్వారా సుమారు 1,00,000 మందికి పైగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు సర్కారు గుర్తించింది. ఈ క్రమంలోనే వీరి పేర్లను జాబితా నుంచి శాశ్వతంగా తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్షాళన ద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల ప్రచాదనం ఆదా కానుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,00,000 మంది అర్హులను గుర్తించేందుకు గ్రామ వార్డు స్థాయిలో ఇప్పటికే సర్వే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా బయటపడిన 1,00,000 మంది అనర్హుల స్థానంలో కూడా కొత్త అర్హులైన పేదలను ఎంపిక చేయనుందని తెలుస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు లేఖను రాశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు ఆలస్యం కాకుండా వెంటనే కేంద్రం ఆమోదం ఇవ్వాలని అన్నారు. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ ఎస్బీఐ క్యాప్స్ ద్వారా జరగాల్సిన విలువల అంచనా ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. అనుమతుల ఆలస్యం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర మంత్రులతో ఢిల్లీలో జరిగిన భేటీ నిర్ణయాలను ఇంకా అమలు కావడం లేదని రేవంత్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ కు ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ మరింత విస్తృతించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే మెట్రో ఫేజ్ 2 కు కేంద్ర అనుమతి ఆమోదం ఇవ్వాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర పాలనలో సమూల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 70 ఏళ్లుగా అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టానికి బదులుగా కో అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లు 2026 ముసాయిదాను విడుదల చేసింది. ఆధునిక పట్టణ పాలన, డిజిటల్ సేవలు, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యం, వ్యాపార సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ ఈ బిల్లును రూపొందించింది. హైదరాబాద్ నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ బిల్లుపై ప్రజలతో పాటు పట్టణాభివృద్ధి నిపుణులు, పౌర సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం కోరుతుంది. ఈ మేరకు జూలై 24వ తేదీ వరకు గడువునిచ్చిన సర్కార్ ఆ సమయంలో ఆన్లైన్లో లేదా లిఖితపూర్వకంగా పురపాలక శాఖకు ఈ సూచనలు పంపవచ్చని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిపాదిత భద్రాద్రి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి కీలక అడుగు పడింది. విమానాశ్రయ ఏర్పాటుకు జిల్లాలోని సీతంపేట, సుజాత నగర్ ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయని స్వతంత్ర సాంకేతిక సంస్థ రాజు టెక్నాలజీస్ తన అధ్యయనంలో తెలిపింది. సుమారు 667 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్టు నిర్మించేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమగ్ర సాంకేతికత నివేదికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు అధికారిక లేఖను పంపించారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు అవసరమని, దాని ద్వారా చేకూరే ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను వివరించారు. కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందించి వెంటనే అనుమతులను వేగవంతం చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాటి పాలకులు ప్రాజెక్టులను రైతుల కోసం కాకుండా కమిషన్ల కోసమే నిర్మించారని ఆరోపించారు. 10 ఏళ్లలో ప్రాజెక్టుల పేరిట దాదాపు 1.81 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేశారని అన్నారు. కాళేశ్వరం డిజైన్ చేసింది, కట్టింది, కూలింది ఆ పార్టీ హయాంలోనే చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు నాశనం చేసి ఇప్పుడు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. కేవలం వాళ్ళ తప్పిదాల కారణంగానే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు పనికి రాకుండా పోయాయని విమర్శించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు వృథాగా కిందకు పోతుందని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇవ్వొచ్చని తెలిపారు. వర్షం పడకపోయినా కన్నేపల్లిలో నీరు ఉంటుందని అన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టుకు వారం రోజులు అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీరు అందిస్తుందని తెలిపారు. నేపథ్యంలోనే కన్నేపల్లికి రైతులు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఒకవేళ సర్కారు స్పందించకపోతే 60,000 మందితో కన్నేపల్లి పంప్ హౌస్ ను ముట్టడించి పంపులను ఆన్ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహకర్త జన్స్ రాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జేఎస్పీ చీఫ్ మనోజ్ భారతి ప్రకటించారు. దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి ప్రశాంత్ కిషోర్ బరిలో దిగుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ ఆరోగ్యపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లారు. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. నేచురల్ గ్యాస్ సరఫరాపై విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రస్తుతం పశ్చిమాసియాల పరిస్థితులు చక్కబడుతున్నాయని, సముద్ర మార్గంలో రవాణా సాధారణ స్థితికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు నేచురల్ గ్యాస్ ఆర్డర్ 2026ను సవరించినట్లు తెలిపింది. ఇప్పటికే రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలన్న ఆదేశాలను, బల్క్ డీజిల్ అమ్మకాలపై ఆంక్షలను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్ల సంగతి తెలిసిందే. రీసెంట్ గా 3 అత్యవసర నిబంధనలు కూడా ఎత్తివేసింది. దీంతో పరిశ్రమలు
పరిశ్రమలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఇక ఇతర వినియోగదారులపై ఒత్తిడి తగ్గనుంది.